ఎంత మంచి నటన అనేది తన దగ్గర ఉందో అంతే మంచి రచయిత కూడా. మై ఆర్టిస్ట్. నటిని చేసుకుంటాను అన్నారు, అప్పటికే మీరు నటుడు అవుతామని ఫిక్స్ అయిపోయారా? నటిని ప్రత్యేకంగా నటిని కాదు కానీ జనరల్గా 25 ఏళ్ళ కుట్రాడికి ఉండే భావాలు కొన్ని ఉంటాయి కదా, పొడుగు జడు ఉండాలి. మీరు పెళ్లి టైంలో ముహూర్తాలు జాతకాలు చూసుకోలేదు, పిల్లలకు కూడా చూడలేదు అసలు? ఇంకా మా అక్కయ్య కూతురే నా వైఫ్. మా అక్క నా మీద డౌట్ కొద్దీ చూపించింది. నా కాన్సెప్ట్ ఏంటంటే రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా నేను నటుడిని, స్టేజ్ ఆర్టిస్ట్ని. నా 12 ఏళ్ళ నుంచి. ఈ బీజం ఎప్పుడు పడింది? యాక్చువల్గా చిన్నప్పుడే ఉందా మీకు? నేను నాటకాలు వేయాలి, నటుడు అవ్వాలి? నా 12 అంటే నేను స్టేజ్ ఎక్కానమ్మా. పల్లిపొడి చిని ప్రిన్సిపల్ శ్రీరామూర్తి గారి నాటకము మా ఊర్లో. మరి మైమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అది థియేటర్ ఆర్ట్స్ చదువుతుంటే మేము రోజు ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత రవీంద్ర భారతిలో కూర్చుని నాటకాలు చూడాలి. ఓకే. ఒకసారి సినిమాల్లోకి ఎట్లా వచ్చారు అసలు? ఈ మైము ఎవరు చూసారు మిమ్మల్ని? ఎవరు తీసుకొచ్చారు? అంటే ఆ రోజుల్లో 40-50 ఏళ్ళ క్రితం ఈ వాట్సాప్లు అవి లేవు కదా. ఆర్జీవి అయితే ఒకసారి మా రసరంజన్లో ఆ రోజుల్లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు. ఇందులో జనార్దన్ రావు గారు తన బయోడేటా రాస్తూ పుట్టిన తేదీల్లో కొంచెం గందరగోళం, అందుకే జాతకం రాయించుకోలేదు, నమ్మను. 10 మంది పిల్లలు జాతకాలు రాయించడం అవి ఇవి అంత పట్టింపు ఉండేది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ నటుడు ఉన్నారు. ఎంత మంచి నటన అనేది తన దగ్గర ఉందో అంతే మంచి రచయిత కూడా. మై ఆర్టిస్ట్. తనని అందరూ బాబాయ్ అని పిలుస్తుంటారు. అలా బాబాయ్ అని పిలిచేటువంటి ఒక ఆప్త నటుడి మాటల్లో చెప్పాలంటే, ఈ బాబాయ్ అన్ని సినిమాల్లో 1 డే మ్యాచ్లు మాత్రమే ఆడతారు. టెస్ట్ మ్యాచ్లు ఆడగల సత్తా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ పరిమితుల దృష్ట్యా పరిమితం అయిపోయారు. మరి T20లో ఆడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బాబాయ్ ఏం చేస్తున్నారు? మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు జనార్దన్ రావు గారు, ఉరఫ్ జెన్నీ గారు. జెన్నీ గారు నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నారు. చాలా స్టిఫ్గా ఉన్నారు. మేము ఇంట్లోకి ఎంటర్ అవగానే వినిపించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం. వ్యూవర్స్కి ఒకటి చెప్పాలి, విష్ణు సహస్రనామం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మా దగ్గరకు వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో రోజు ఎంతసేపు ఉంటారు మీరు పూజలో? ఒకసారి మా ఆవిడ్ని తీసుకుని ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసానికి ఫస్ట్ టైం వెళ్ళా. చిన్నజీర స్వామి గారు చెప్పారు, మనిషికి ఒక్కడికే విష్ణు సహస్రనామం చదువుకునే యోగ్యత ఉంది, పశుపక్షాదులకి లేదు అన్నారు. ఆ మాట నా మనసులో, మీకు అంటే తప్పు, మనం ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా ఎప్పుడూను. తప్పులు చదివితే పాపం, శుచి శుభ్రం లేకపోతే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి, అర్థం తెలియకుండా చదివితే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా. ఆయన చెప్పిన ఉపన్యాసంలో ఇవేహి పట్టించుకోకండి, వాల్మీకి అంతవాడు మరా అంటే రామ అయింది, మీకు అసలు ఆ మీనింగ్ గురించి పట్టుకుంచుకోవద్దు అని అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు తేనెటీగ అనేక రకాల పుష్పాల్లోంచి తేనె సేకరిస్తుంది. మనం తేనె యొక్క తీపిదనమే ఆస్వాదిస్తాం, కానీ ఆ తేనె తీసుకుంటూ అది చామంతి పూలోంచి వచ్చిందా, గులాబీ పూలోంచి వచ్చిందా అని అన్వేషణ మొదలెట్టాం. అలాగే విష్ణు సహస్రనామం కూడా, విష్ణునామం ఉన్నదానికి అర్థం తెలియకపోయినా మీరు ఎలా చదివిన పుణ్యమే. నోరు తిరగకపోయినా మీరు తిరుగుతూ చదువుకున్నా కూడా పర్వాలేదు. మీరు శుచి శుభ్రం అంటారా? ఆత్మ మామూలుగా అంతర్శుచి ఉండాలి, బాత్రూంలో చదివినా కూడా తప్పలేదు అని అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా చదవకపోతే ఏంటి అదవ జన్మ అనిపించింది నాకు. అనిపించి నేను ఏ షూటింగ్లకు వెళ్ళినా అప్పుడు ఆయన క్యాసెట్ రిలీజ్ చేశారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నట్టుగా పిల్లలకి చెప్పినట్టుగా విశ్వం విష్ణుర్వషట్కారు అంటూ స్పష్టంగా ఆ క్యాసెట్ కొని హెడ్ఫోన్లో పెట్టుకుని స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని అది రోజుకో శ్లోకం చెప్పి మెల్లిగా కంఠస్థం పట్టేవాడిని. ఒక 5-6 నెలల్లో అంటే మొదటి శ్లోకం కంఠస్థం బట్టి రెండో శ్లోకంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొదటిది పోయింది. అయినా మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అలాగ ఒక 6 monthsలో ఇప్పుడు కంఠస్థం పెట్టేశా. చిన్నపిల్లాళ్ళకి నాకు 108 వచ్చి నాకు 108 శ్లోకాలు వచ్చినని చెప్పుకుంటూ ఉంటాం.
అవి చదువుతూ ఉంటాను. ఎన్నేళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? ఇంచుమించుగా 10-15 ఏళ్ళు అయింది మొదలుపెట్టి చదవడం. కంఠస్థం బట్టి ఒక 5-6 నెలలు కంఠస్థం పెట్టాను. అప్పుడు చూడకుండా చదువుతా. బట్ ప్రొనౌన్సియేషన్కి నేను మా ఆవిడ విశ్వాస్ అని ఒక అసోసియేషన్ ఉంది మెడ్రాస్లో. వాళ్ళు 14 కంట్రీస్లో కొన్ని కోట్ల మందికి హౌ టు ప్రొనౌన్స్ అని నేర్పుతారు ఆన్లైన్లో. అది మీ ఇద్దరం దాంట్లో స్టూడెంట్స్గా చేరి తప్పులు లేకుండా జాగ్రత్తగా చదవడానికి అది స్పష్టంగా చదవడంలో కూడా షట్చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒత్తులు పలికిన చోట ఒత్తులు గట్టిగా పలుకుతున్నప్పుడు వాక్శుద్ధి చాలా చక్కగా వస్తుంది. తర్వాత మనకి ఈ రోజుల్లో అంత కాంప్లికేటెడ్ అయ్యేలా ఎవరు రాయటం లేదనుకోండి. ఎన్టీ రామారావు టైంలో లాగా అన్నీ సింపుల్గా 2-3 వాక్యాల కంటే ఎక్కువ రాయటం లేదు డైలాగ్లు. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ప్లస్ కనీసం ఆ 20 minutes కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. దానికి మా యోగా గురువు గారు ఏం చెప్పారంటే ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు పెట్టుకుంటూ చదవండి అని చెప్పి షట్చక్రాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆ 20 నిమిషాలు అద్భుతమైన కాన్సన్ట్రేషన్ వస్తుందన్న. అందుకని చదవడం మొదలెట్టాను. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు. ఎవరు ఫస్ట్ నేర్చుకున్నారు? ఎవరికి మొత్తం కంటత వచ్చు, మీకా మీ ఆవిడక? మీరు లేనిపోయి మా ఇంట్లో అలాంటి గొడవలు పెట్టకండి. మీరు ఎవరికి ముందు వచ్చిందంటే నాకు ముందు వచ్చిందని ఆవిడ వస్తుంది, దెబ్బలు ఆడుతుంది. నాకు ముందు వచ్చింది ఎవరికైనా ఇద్దరికి వచ్చింది. ఇద్దరు కలిసి చదువుతారు. సో పూజ ఎవరి పూజ వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళదే. మీ దేవుడు ఎవరు? నా దేవుడు ఆవిడే. అన్నం పెట్టేది ఆవిడే. ఆవిడ దేవుడు కూడా మీరేనా? అంతే. ఇంకా మరి పూజల కోసం సెపరేట్ గా టైం పెట్టుకోవడం ఏం లేదు ఇంకా? అంటే మార్నింగ్ చేస్తాం, స్నానం చేసి ఇష్టం వచ్చినప్పుడు. మా ఆవిడ అంటుంది 12 అయిపోయింది, ఇప్పుడు దీపం వెలిగిస్తారేమిటి, ఇప్పుడు వెలిగించకూడదు అంటుంది. మధ్యాహ్న దీపం అని చెప్తారు, అంతే కదా? సాధ్యమైనంత వరకు షూటింగ్ అది ఉంటే తొందరగా మార్నింగ్ చేసేసుకుని వెళ్తాం. అయితే మీ బుక్స్ చదువుతున్నప్పుడు జెన్నీ గారు 2 బుక్స్ రాశారు. అమ్మకో అక్షరం అనేది ఒకటి, ఆ తర్వాత పోలా ప్రగడ జనార్దన్ రావు కథలు అనేది ఒకటి. 2 బుక్స్ రాసినప్పుడు ఆ బుక్స్ నేను చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు కనిపించింది. అది ఇమ్మీడియట్గా మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఏజ్ ఎంత మీది? నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు అంటాడు, నిజం చెప్పిన రాజకుమారితో అంటూ ఉంటాడు. నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. నిజమే కావాలి మాకు. నిజంగా అయితే 80 ఏళ్ళు, అబద్ధంగా అయితే డైరెక్టర్ మీ క్యారెక్టర్ని బట్టి మీ ఏజ్ ఎంత అండి అని అడిగితే క్యారెక్టర్ని బట్టి చెప్తూ ఉంటా. అప్పుడు మాకు 60 ఏళ్ళ వాడు కావాలండి అన్నారంటే 61 అండి అని చెప్తా. లేదండి 14 ఏళ్ళు అంటే 14 ఏళ్ళకి నేను షూట్ అవ్వనండి, మరి కనీసం ఒక 50 వేసుకోండి. అలా ఫ్లెక్సిబుల్ నా ఏజ్. ఆ ఫ్లెక్సిబుల్గా కూడా మీరు అలాగే ఉన్నారు, అంతే యాక్టివ్గా ఉన్నారు. రోజు ఏం తింటారు, ఏం చేస్తారు అసలు? అంటే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానమ్మా. చాలా ఏళ్ళ నుంచి నేను యోగాసనాలు వేస్తాను. రోజు 45 minutes ఆసనాలు వేస్తాను. బికాజ్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మెన్. నేను షటిల్ ఆడేవాడిని, నేను నేషనల్స్కి ఆడాను. మా డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఢిల్లీ, కలకత్తా వాటర్లో ఆడేవాడిని. మా ఈసీఎల్ కెప్టెన్ని. షటిల్ రెగ్యులర్గా 30-35 ఏళ్ళు షటిల్ ఆడాను. దాంతో ఆరోగ్యం కొంచెం అదృష్టం కొద్దీ కూడా దానికి తోడు కొంచెం లక్ జోడించి షుగరు, బీపీ అవి రాలేదు. కొంత మా తల్లిదండ్రులు DNA. తర్వాత స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా షటిల్ మానేశాను చేసి యోగా సైడ్ కన్వర్ట్ అయ్యాను. ఏం తింటారు మరి రోజు? ఏంటి శాకాహారమే. ఇక్కడ కూడా ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నాం, అప్పుడప్పుడు ఎగ్గేరియన్. అదేనా డాక్టర్ చెప్పాడు చేసి, దాని మీద బాయిల్డ్ ఎగ్ తింటాను. అప్పుడు అమ్మకి తెలుసా? మళ్ళీగా మా ఆవిడ ఎటు వచ్చి ఆ పెనం మీద తచ్చిన ముట్టుకోనివ్వదు. ఆవిడ పెనం వేరు, నా పెనం. పొయ్యి అయితే వేరు కాదు, ఓన్లీ పెనమే వేరు. ఒకటే. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదా, ఇందులో జనార్దన్ రావు గారు తన బయోడేటా రాస్తూ బర్త్డే ఇచ్చారు. 28 May 1945. బ్రాకెట్లలో పుట్టిన తేదీల్లో కొంచెం గందరగోళం, అందుకే జాతకం రాయించుకోలేదు, నమ్మను. అసలే నమ్మరా మీరు జాతకాలు? ఎందుకంటే మా అమ్మేమో, మాకు పెద్ద కుటుంబం మాది. నాకు 7 సిస్టర్స్, 3 బ్రదర్స్, 10 మంది. 10 మంది పిల్లలకి జాతకాలు రాయించడం అవి ఇవి అంత పట్టింపు ఉండేది కాదు మా అమ్మకి. నా చిన్నతనంలో మా ఫాదర్ పోయారు, అందుకని ఆవిడ పాపం కుటుంబ పరిస్థితుల్లో జాతకాలు రాయించడం అవి ఇవి ఉండేది కాదు. ఎప్పుడైనా అంటే నేను పుట్టినరోజు ఎప్పుడమ్మా అంటే, మన ఇంట్లో గేది ఈనిందిరా, అప్పుడు పుట్టావు. 3 గేదెలు ఉండేవి, ఏ గేదో తెలియదు.
మా పెద్దక్కేమో లేదమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు, అప్పుడు మన చెరువు గట్ట దగ్గర మర్రి చెట్టు కూలిపోయి చూడు వాన వచ్చి అప్పుడు పుట్టాడు వీడు అని. మా చిన్నకి నేను మీరు తప్పు చెప్తున్నారు, అది లేదు మన గోదావరి గండి పడింది చూసారా అప్పుడు పుట్టాడు వీడు. మా ఇంట్లో వాళ్ళందరూ నా పుట్టినరోజు గురించి కొట్టుకునేవారు, దాంతో నేను ఆ పుట్టినరోజు గురించే మర్చిపోయాను. కానీ అందాజగా అప్రాక్సిమేట్గా అందరిది కలిపి కన్సాలిడేట్ చేసి డివైడెడ్ మంచి రోజు చూసుకుని దాంట్లో మళ్ళీ ఆ రోజు ఏమొచ్చింది మరి. దానికి కారణం కూడా బడుపారి రాధాకృష్ణ గారు అని చాలా గొప్ప ఆయన డెత్ డేట్ కూడా రాసుకున్నారు. ఆయన అంత గొప్ప జ్యోతి, అంత గొప్పవాడు. బడుపాడి కామేశ్వరరావు గారు అబ్బాయి. ఆయన నేను ఒక ప్రోగ్రాంలో మేము ఇద్దరం గెస్టులుగా వెళ్ళాము, ఒక రూమ్ షేర్ చేసుకున్నాం. నేను ఇదే మాట ఆయనతో అంటే, అట్లా కాదండి మీ జాతకం డేట్ నేను చెప్తానండి, మీ చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నాకు నమ్మకం లేదండి, నమ్మకం వచ్చేలా నేను చెప్తానండి, నా డెత్ డే కూడా నేను రాసుకున్నాను, దాని ప్రకారమే పోయారు కూడా ఆయన, అంత పర్ఫెక్ట్. అంటే నా 10వ ఏట మా ఫాదర్ పోయారండి వేసి, నా 14 ఏటు 15 ఏటు వచ్చేటప్పటికల్లా నాకు టైఫాయిడ్ వచ్చిందండి, ఏవో అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. దాన్ని బట్టి ఆయన ఏవో లెక్కలేసి 28 మే అన్నారు. బాగానే ఉంది కానివ్వండి అన్న, నాదే పోయింది. బాగుంది. పెద్ద పుట్టినరోజులు అవి కూడా చేసుకోను నేను. అప్పటి నుంచి ఆ రోజు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు మీరు? చేసుకోను. అటు వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అంటే కాదురా అని అనడం ఎందుకు, అందరికీ కథ చెప్పడం ఎందుకు, యాంకర్కి చెప్తాం కానీ కదా అందరికీ ఇప్పుడు ప్రేక్షకులకు కూడా తెలిసిపోతుంది అందరికి. అయితే ఇప్పుడు మీరు పెళ్లి టైంలో ముహూర్తాలు జాతకాలు చూసుకోలేదు, పిల్లలకు కూడా చూడలేదు అసలు ఇంకా? అంటే మా అత్తగారు మా అక్కయ్య కూతురే నా వైఫ్, మా అక్క నా మీద డౌట్ కొద్దీ చూపించింది ఆవిడ. డౌట్ తీరిన తర్వాత పోయినప్పుడు పుట్టావు అని చెప్పింది ఆ అక్కయ్య. అంటే వాళ్ళలో మా పెద్దక్కకి వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉండేది. జాతకం ఎందుకు వాడు మంచివాడు ఇచ్చేసే పిల్ల, నేను మా పెద్దక్క రికమెండేషను. మా అమ్మ ఏమో దాన్ని చేసుకోరా, మనవాళ్ళంటే ఏ అమ్మమ్మకైనా ఇష్టంగా ఉంటుందిగా, దాన్ని చేసుకోరా. లేదు నేను ఆర్టిస్ట్ని చేసుకుంటాను అంటే, ఆర్టిస్ట్కి పిఏలో బతకాలరా, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, కాల్ షీట్లు చూడడం ఇవన్నీ అది ఇష్టమా, నీకు కాల్ షీట్ చూసి అసిస్టెంట్ ఉండడం ఇష్టమా? నాకు అసిస్టెంట్ అనేసింది మా అమ్మ. అంటే నాకు అసిస్టెంట్ ఉండడం ఇష్టం, అది బంగారు తల్లిరా. ఎవరికైనా అమ్మమ్మకి మనవరాలంటే ఇష్టం ఉంటుంది కదా, అది అని చిన్న సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చింది అక్కడ. ఏంటంటే నువ్వు నా మనవరాలు కనుక చేసుకుంటే చచ్చిపోయే వరకు నీ దగ్గర ఉంటాను రా, అన్నయ్య దగ్గర ఉన్నానండి. సెంటిమెంట్ డైలాగ్ వేసింది. అంతో ఓకే వెరీ గుడ్ అని. అరే ఎలా అని చెప్పి నా గురించి పెళ్లి చేసుకోకరు, నువ్వు మనస్ఫూర్తిగా చేసుకోవాలి, దాన్ని ఇబ్బంది పెడితే పైకి రావు నువ్వు. మా అమ్మ దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతానమ్మా, అదే నన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ షూటింగ్కి వెళ్తున్నారు, ఈ షూటింగ్కి వెళ్తున్నారు, అది తింటున్నారు, ఇది తింటున్నారు, సరిగ్గా నిద్రపోవటం లేదు, ఆరోగ్యం పాడవుతుంది, అది నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను దాన్ని ఇబ్బంది పెట్టినమ్మా అని. అట్లా అయిపోయింది మ్యారేజ్. ఏజ్ ఎంత గ్యాప్ ఉంది మీ ఇద్దరికి? కొంచెం 5 to 6 years. అప్పుడు పెళ్లి కాకముందు అయితే మిమ్మల్ని మామ అని పిలిచేవాళ్ళ, ఇలా మామగారు ఎలా? మామయ్య ఇంట్లో అందరితో అందరిని పిలిచినట్టుగా నేను పిలిచి మౌడు గారు అని పిలిచేది కాదు, దానికి తెలియదు కదా పాపం. అది చిన్నపిల్ల. అప్పుడు దానికి 19 ఏళ్ళు పియూసీ చదువుతూ ఉండేది, నేను బీకామ్ చదువుతూ ఉండేవాడిని. తర్వాత పియూసీ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది, నేను బీకామ్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసాను 1966లో. ఇక్కడ ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా నేను నటుడిని, స్టేజ్ ఆర్టిస్ట్ని. నా 12వ ఏట నుంచి నేను నటుడిని. అక్కడున్న దర్శకులు వాళ్ళతోటి ఆ నాలెడ్జ్ని పెంచుకుందుకు లిమిటెడ్ సోర్సెస్ ఉండేవి రాజమండ్రిలో. అందుకని హైదరాబాద్లో అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో మూసీ కినారే అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాల గురించి అద్భుతంగా రాసేవారు. అక్కడ విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, ఫేమస్ అసోసియేషన్, చాట్ల శ్రీరాములు గారు, జేఎల్ నరసింహారావు గారు, వీళ్ళందరూ మహానుభావులు అందరూ ఉండేవారు. ఇవి చదివితే వీళ్ళ దగ్గర శిష్యరికం చేయాలి అని చెప్పేసి ఒక చిన్న బీజం పడి చేస్తే ఉద్యోగం హైదరాబాద్లో చేసి, ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసుకుంటూ నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడే 1975లోనే ఏఆర్ కృష్ణ గారిని, పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు నాట్య విద్యాలయ అని చెన్నారెడ్డి గారి హయాంలో రవీంద్ర భారతి పైన ఫ్లో దాంట్లో 3 years కోర్స్, యాక్టింగ్ కోర్స్ పెట్టారు, దాంట్లో జాయిన్ అయ్యాను నేను. 3 ఏళ్ళు చేశారా? 3 ఏళ్ళు చేశాను. 2 ఏళ్ళు ప్రాక్టికల్స్, 1 year థియరీ. అంటే
ప్రతి రవీంద్ర భారతిలో ప్రతి నాటకం చూసి తీరి రాయాలన్నమాట. అందులో నటుల గురించి, స్క్రీన్ ప్లే గురించి, డైలాగ్స్ గురించి అది మళ్ళీ ఆయన చదివి ఇలా తప్పు రాశారా, ఇలా రాశారా, ఇది అలా రాయకూడదు, ఇలా రాయకూడదు, ఇలా అబ్జర్వ్ చేయాలి, అలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పెళ్ళికి ముందు మాట ఒకటి చెప్పారు, నేను చేసుకుంటే ఒక నటిని చేసుకుంటాను అన్నారు. అప్పటికే మీరు నటుడు అవుతామని ఫిక్స్ అయిపోయారా? రంగస్థలంలో ఉన్నారు కాబట్టి ఇదే ఇంకా జీవితం అనేది నటియే కావాలని ఎందుకు అనిపించింది? నటిని ప్రత్యేకంగా నటిని కాదు, కానీ జనరల్గా 25 ఏళ్ళ కుర్రాడికి భావాలు కొన్ని ఉంటాయి కదా. పొడుగు జడ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి. ఇది నాకు లేకపోయినా జడ కాదు, కళ్ళు లేకపోయినా వాళ్ళకు ఉండాలని కోరుకుంటాం కదా. వాళ్ళు అందంగా ఉండాలి, మనకు అందం లేకపోయినా వాళ్ళు అందంగా ఉండాలి, ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా. అప్పుడు ఇలా అనుకునే లక్షణాలన్నీ డాన్సర్స్లోనూ నటులు కనపడేవి. అందుకని అనుకునేవాడిని అంతే తప్పితే. మన ఏదో డ్యాన్స్ కాలేజీకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్గా వెళ్ళాను. వెళ్తే వాళ్ళు డ్యాన్స్ గురించి చెప్పండి అంటే నాకు డ్యాన్స్ రాదు, బట్ డాన్సర్ని చేసుకుందాం అని ఉండేది. ఆ కోరిక తీరకపోయినా మా ఆవిడ నా చేత డాన్స్ చేస్తూ ఉంటుంది, ప్రతిరోజు చేస్తాను నేను. అంటే ఆ వయసులో అలా ఉంటాయి కదా మా భావాలు, మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే అంటే సాంసారికపరమైన ఆలోచనలు ఉండవు. కంఫర్టబుల్గా వేళకు భోజనం, టిఫిన్ ఇవి ఉండి మన రొటీన్ లైఫ్కి అడ్డం రాకుండా ఉండాలి. అవును. సో మరి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉద్యోగము అనేది ఉంది, ఆ తర్వాత నాటకాలు వేసుకోవచ్చు, నటుడిగా కొనసాగొచ్చు అనేది. ఈ బీజం ఎప్పుడు పడింది? యాక్చువల్గా చిన్నప్పుడే ఉందా మీకు నేను నాటకాలు వేయాలి, నటుడు అవ్వాలి? నా 12 అంటే నేను స్టేజ్ ఎక్కానమ్మా. పల్లిపొడిచని పిన్సిప్ శ్రీరామూర్తి గారి నాటకం. మా ఊర్లో మా అన్నయ్య ఫ్రెండ్ బొబ్బా నాగేశ్వరరావు ఉండేవాడు, నా తొలి గురువు అతనే. అది బాలనటుడిగా నన్ను స్టేజ్ ఎక్కించాడు. ఆ నాటకం మా ఊళ్ళో వేసాం. మా ఊళ్ళో వేస్తే ఓ సిచ్యువేషన్లో ఆ నాటకంలో మా నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మా అక్క హీరోయిన్ అనమాట. మా అక్క నేను పాట పాడుతూ అడుక్కుంటాం అనమాట స్టేజ్ మీద. అడుక్కుంటే పాపం వాళ్ళందరూ కూడా పల్లెటూరు కదా, ఎప్పుడు 60 ఏళ్ల క్రితం కథ చెప్తున్నాను నేను. వాళ్ళందరూ వచ్చి డబ్బులు వేశారు. మా అమ్మ చచ్చేలా తిట్టింది, స్టేజ్ మీద అడుక్కు తింటావు ఇట్రా. అడుక్కోవడం కాదమ్మా, అది కథలో డైరెక్టర్ నటించామంతే అని. మా ప్రెసిడెంట్ గారు ఉప్పెర్ల లక్ష్మీనారాయణ గారు అనేవారు. ఆయన నా నటన చూసి ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని పాలేని ఇంటికి పంపించి వెండి గ్లాస్ తెప్పించి నాకు చదివించారు. అయితే ఇలా డబ్బులు వచ్చాయి, తప్పట్లు వచ్చాయి, వెండి గ్లాసులు వచ్చాయి, ఇది బాగానే ఉందిరా అనుకున్నాను. ఆవిడ నటన చేస్తే ఇన్ని వస్తాయి అన్నమాట. అల్లరి చేస్తే దెబ్బలు వస్తాయి, చేస్తే మా నటన చేస్తే చప్పట్లు వస్తాయి అని చిన్న బీజం అక్కడే పడింది. అక్కడ పడితే తర్వాత పిన్సిట్ శ్రీరామూర్తి గారి నాటికలన్నింటిలో మా ఫ్రెండ్ ఆయన మా డైరెక్టర్ వేయించేవాడు. ఉత్తమ బాలనటుడు అవార్డులకు వస్తూ ఉండేవి. అంటే బాలనటులు ఎక్కువ మంది ఉండేవారు కాదు. చేస్తే ఆ రోజుల్లో సినిమాల్లో కూడా బాలనటుడి మీద బేస్ చేసుకు సినిమాలు వచ్చేవి. మా గోపి, వదిని గారి గాజులు, ఇలాంటి సినిమాలు. అవన్నీ చూస్తూ వాడికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను, అది వాడికి ఇచ్చారేంటి వేషం అనుకుంటామండి. తెలియని అజ్ఞానం కదా. ప్లస్ నాకు ఇచ్చిన కప్పులు పుచ్చుకుని మెడ్రాస్ వెళ్ళిపోతాం అనుకునేవాడి. వచ్చేస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ అని చెప్పి మా అమ్మతో చెప్పి, అమ్మ నాకు మెడ్రాస్ పారిపోవాలంటుందమ్మా, కానీ భయం వేస్తుంది, ఎలా వెళ్ళాలి పారిపోవాలనేది చెప్పేశారు అమ్మకి. మా అమ్మ చాలా క్లోజ్. ఎందుకంటే మా ఫాదర్ పోయిన తర్వాత మా అన్నయ్యలు, మా అక్కయ్యలు వాళ్ళు అత్తారింటికి వెళ్ళడం, చదువుకోవడం ఇవన్నీ ఉంటే మా అమ్మకి అటాచ్డ్ నేనే, బాగా అటాచ్డ్. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే బ్యాంకుకి మా అమ్మని ఒంటిద్దు బండిలో అటు కత్తును ఇటు కత్తును కట్టి బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకు దొడ్డు గుమ్మల్లో బండి ఆఫ్ చేసి ఆ రిజిస్టర్ అవి తీసుకొచ్చి సంతకాలు పెట్టించి మా అమ్మ చేత చేసేవాడిని. మొత్తం పరదాల్లాగా కట్టేసి తీసుకెళ్ళేవాళ్ళ. అంత కోఆర్డినేషన్ మా అమ్మ, అంత బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసేది. ఇంతమంది పిల్లల్ని ఇప్పుడంటే 7 4 అక్కయ్యలు, 3 చెల్లాయిలు, 2 అన్నయ్యలు. అందులో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడే లక్షల జీతం. మా అమ్మకి అంత జీతం లేదు కదా, మా నాన్న లేడు. అంతమందిని పెంచిందంటే ఆవిడ మన్మోహన్ సింగ్ కంటే గొప్పది అనిపిస్తుంది నాకు ఫైనాన్షియల్ మ్యాటర్లో. నిర్మలా సీతారామన్ కంటే గొప్పది అనిపిస్తుంది మా అమ్మ. నిజమే కదా, నిజంగా ఇంతమందిని పెంచింది. అన్ని లెక్కలు వేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి, చదివించాలి. అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించింది, అందరినీ చదివించింది. మా పెద్దక్క మెడ్రాస్లో ఉండేది, మా బావగారు ఇంగ్లీష్లో ఇచ్చారు మెడ్రాస్లో. మాలతీ చందూరుతో కథలు రాసేది మా అక్క ఆ రోజుల్లో, చందమామల వాటిలో.
మా అక్కే నాకు ఆ, రచన విషయంలో తొలి గురువు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు లైబ్రరీకి వెళ్ళేవారు కాదు. ఏవో చీటీ రాసి ఎద్దనపూడి సులోచన నవల, మాదిరెడ్డి సులోచన నవల ఇలా అని రాసి తెప్పించుకునేవారు. నేను వెళ్ళి తెచ్చేవాడిని. అస్తమానం మీరే మీ పుస్తకాలు తెప్పించుకుంటున్నారు, ఇది ఏది నేను ఏడిస్తే నాకు ఏదో చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ రాసేది. అది పక్కన కూర్చొని చదివించేది, గట్టిగా పైకి చదివని. ఒత్తులు పెట్టాల్సిన చోటు ఒత్తులు పెట్టకపోతే ముట్టికాయ ముట్టేది. ఇక్కడ ఒత్తుందిరా, ట్రస్ట్ చేయాలిరా చేసి అక్కడ కామా పెట్టాడు, కాసేపు ఆగాలి, ఫుల్ స్టాప్ పెట్టాడు, ఇంకొంచెం ఆగాలి అంటే అది మాడ్యులేషన్ కూడా నాకు తెలియదు. అంత చక్కగా చదివించేది. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉంటే సెటరేట్ చేసేది. అంత తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు తర్వాత ఆ రోజుల్లో భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక అవన్నీ వచ్చేవి. అవన్నీ చదువుతూ ఉండేవారు వాళ్ళు. నేను పోటీపడి చదువుతూ ఉండేవాడు వాళ్ళతోటి. పోటీపడి చదువుతూ సందర్భం అవునో కాదో చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ పూర్వోత్తర రోజులో పురిటి గది, ముట్ల గది అనే గదులు ఉండేవి సెపరేట్గా. ఆ 3 days వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు వాళ్ళు. మా అక్కయ్యలు అక్కడికి వెళ్ళి కూర్చుని చదువుతూ ఉండేవారు. ప్రభ వస్తే మా ఇంట్లో అందరూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఆంధ్రప్రభ వస్తే నేను 10-12 ఏళ్ళ కుర్రాడిని కాబట్టి ఆ ప్రభ ఏం చేసేవాడిని, మా పెద్దక్కయ్య గదిలోకి విసిరేసేవాడిని. ఇంకెవరు వెళ్ళరు కదా ఆ గదిలోకి, నేను ఒక్కడనే వెళ్ళగలను. అక్కడికి వెళ్ళి చదువుకొచ్చాను. ముట్ల గదిలోకి ఎవరు రారు కదా, మా అమ్మ స్నానం చేస్తే కానీ బయటికి రానివ్వదు. అట్లా ఆ పుస్తకాలు విపరీతంగా చదవడం అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకొక బేస్ కూడా పడింది అక్కడ. అదేంటంటే మా ఊళ్ళో నవ్య సాహిత్య సమితి అని పౌరంగి దక్షిణామూర్తి గారు, ఉషశ్రీ గారని ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేవారు. ఉషశ్రీ గారు, తర్వాత మన పౌరంగి దక్షిణామూర్తి గారు, తర్వాత వీళ్ళు కనక ప్రవాసి, చావర్తి కనక ప్రవాసి, పోలాపరెడ్డి సత్యనారాయణమూర్తి గారు, మా బాబాయ్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ సాహితీ సమితిలో పెట్టి రోజు వాళ్ళు రాసిన కథలు అవి గురించి చెరువుగట్టు దగ్గర సోఫాలు డిస్కషన్ ఉండేవి. మేము బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ చెరువులో స్నానాలు చేస్తే మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు నన్నయ్య, తెక్కన, ఎర్రాపరగడ తప్పితే ఎవరు రే నన్నయ్య రే ఎర్రాపరగడ అని వాళ్ళ పేర్లు పెట్టేవాళ్ళు. అంటే అప్పుడు మమ్మల్ని పిలిచి పేర్లు పెట్టడం కాదు, దమ్ముంటే కథ రాయాలి, కథ చదవాలి, దమ్ముంటే కథను అర్థం చేసుకోవాలి అని వాళ్ళు మమ్మల్ని ప్రొవోక్ చేశారు. అయితే నేను నా 12 ఏటో 13 ఏటో ఫస్ట్ కథ రాసి నేను ఎందుకు రాయలేనని చెప్పింది మన్నాడు తీసుకెళ్ళాడు, మామూలుగా కొట్టా, చూడండి కథ రాశానని. పక్క నవ్వుకున్నారు. చిన్నపిల్లాడి కథ రాస్తాను, ఏదో మా ఇంట్లో ఎలకేదో వచ్చి దానిలో గొడవ చేసింది, దొంగడు అనుకుని మా అమ్మ నేను భయపడినట్టుగా రాసాం ఏదో కథ చేతి. వాళ్ళు నవ్వుకుని కథ రాయడం ఇదే పద్ధతి, కానీ కథ రాసే ముందు బాగా కథలు చదవాలి, నువ్వు ఇవి చదువు అవి చదువు అని వాళ్ళు బేస్ అక్కడ వేశారు. నటనలోనేమో మా బొబ్బా నాగేశ్వరరావు వేశాడు. ప్లస్ మా అమ్మ చెప్తూ ఉండేది అనమాట, ఇప్పుడు నువ్వు ఈ కప్పు పుచ్చుకుని మెడ్రాస్ వెళ్ళిపోతే నీకు వేషాలు ఇవ్వరా, అక్కడ నీలాంటి వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో 1000 మంది ఉంటారు, ఉత్తమ నటులు, బాలనటులు ఉంటారు, వాళ్ళందరిలోకి నువ్వు బాగా చేస్తున్నావు అనిపించుకోవాలంటే ముందర నేర్చుకోవాలి, నటన నేర్చుకోవాలి. 4 ఊళ్ళలో నువ్వు బెస్ట్ యాక్టర్ వచ్చినంత మాత్రాన నీకు ఎవరు కాంపిటీషన్ లేదు కాబట్టి బెస్ట్ యాక్టర్ వచ్చావు అని ఇంకో బేస్ కూడా వేసింది మా అమ్మ. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసే లోపల, ఒరే మామయ్య గారికి నీకు ఏకలవ్యుడు ఏకపాత్ర ఏమైనా వచ్చింది కదా, అది చేసి చూపించి ఆయనకి, అని నీకు చాక్లెట్ ఇస్తారు, అయితే అప్రిషియేట్ చేస్తారు. అశ్వత్థామ వచ్చింది కదా, అశ్వత్థామ మా పెద్దనే రాసి ఇచ్చేవాడు. మా పెద్దనే కూడా మంచి రైటరు. అశ్వత్థామ ఏకపాత్రం చేయంటే రెచ్చిపోయి అసలు వాళ్ళ ముందు 12 ఏట 13 ఏట ఏం తెలుస్తుంది నటన, అలా స్టేజ్ ఫియర్ కూడా పోయింది. అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏమిటో తెలియదు. స్టేజ్ ఫియర్ అంటే అదేదో ఏదో వ్యాధి అనుకునేవాళ్ళం, టైఫాయిడ్ అలాంటి ఏదో అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో. అలాగే మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఏ ఫంక్షన్ వచ్చినా నన్ను పిలిచి, రే మాస్టర్ వస్తున్నారా, మాస్టర్ బయోడేటా ఇది, పలానా స్కూల్లో పనిచేశారు, ఆయన ఇంట్రడక్షన్ అంతా నువ్వు చెయ్యి అని చెప్తూ ఉండేవారు. అలాగే బ్యూటిఫుల్ పిఆర్ఓ జాబ్ కూడా నేర్పేవారు. ఒరే ఆ మాస్టర్ వచ్చారు, ఆయనకి ఇల్లు అద్దెకి చూడు, పని మనిషిని చూడు, పేపర్ వేయించు వాళ్ళకి అంటే, నేను సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగి ఆ ఇల్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో చూసి వాళ్ళకి వాళ్ళకి అంత అరేంజ్మెంట్స్ అన్నీ చేసేవాడిని. సో దట్ నాకు చిన్నతనంలో ప్రతి సబ్జెక్ట్కి ఒక ట్యూషన్ మాస్టర్ ఫ్రీగా ఉండేవాడు. నిజం, గ్రేట్ కదా ప్రతి సబ్జెక్ట్కి. అంటే బేస్ అనమాట. ఇంతకీ చెప్పొచ్చేమాట ఏంటంటే, అట్లా మాకు తెలియకుండానే పిఆర్ఓ జాబ్ అది లైఫ్లో ఎంతో ఉపయోగపడింది అసలు. అది
అది నేర్చుకోవాల్సింది నిజంగా. ఇప్పుడు మీరు నాటకాలు వేశారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, నాటకాలు వేశారు, మరి మైమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అది థియేటర్ ఆర్ట్స్ చదువుతుంటే మేము రోజు ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత రవీంద్ర భారతిలో కూర్చుని నాటకాలు చూడాలి. ఓకే. ఒకసారి ఆల్ఫ్రెడ్ పారన్ అని ప్యాంటోమైమ్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన మైమ్ చేయడానికి రవీంద్ర భారతి వాళ్ళ టీంతో వచ్చారు. అప్పటి వరకు నాకు నా ఊహ ఏమిటంటే రంగస్థలం మీద అన్నీ వోకల్ పెర్ఫార్మెన్స్లు అన్నీ కూడా పాటలు పాడడం లేకపోతే డ్యాన్స్ చేయడం అంతా ఓకలే, కానీ సైలెంట్ కమ్యూనికేషన్ లేదు. ఈ మైమ్ ఈజ్ ఎ సైలెంట్ కమ్యూనికేషన్. మాట్లాడకుండా గంట సేపు నవ్వించడం లేకపోతే ఒక రసోత్పత్తి చేయడం అద్భుతం చేసేసి నాకు అసలు మతిపోయింది. ఇలాంటి ఆర్ట్ ఉంటుందని తెలియదు నాకు, ఫస్ట్ టైం చూడడం అనమాట. దాని గురించి ఎప్పుడు చదవలేదు. అయితే మొన్నాడు సెలవు పెట్టి ఆయన అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఆయన ఏదో పెద్ద హోటల్లో దిగారు. అక్కడికి వెళ్ళి సార్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడలేకపోయేవాళ్ళం, కమ్యూనికేషన్ మొత్తం కింద మీద పడి నేను స్టూడెంట్ అండి, నాకు మైమ్ అంటే ఇంట్రెస్ట్, నాకు నేర్చుకోవాలని ఉంది అంటే, నువ్వు ఎస్టర్డే నా పెర్ఫార్మెన్స్ చూసావు కదా, నేనేం చేశానో అది చెయ్యి అన్నాడు ఆయన. నేను అలా మేము చెయ్యమని అడుగుతాను, నేను రాలేదండి ఇక్కడికి, నేర్చుకుందామని వచ్చాను. నువ్వు చేసింది ఒక ప్రేక్షకుడిగా నోరు ఎల్లబెట్టి చూశాను నేను ఇలా మీరు చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. లేదు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, అయితే నేను చేసిందే కాదు నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నారు. అది 3rd ఫ్లోర్లోను 4th ఫ్లోర్లోనూ ఉంది ఆయన రూము హోటల్లో. చూస్తే కింద పిల్లలు గాలిపటాన్ని ఎగరేస్తూ దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళు. అంటే నేను అంటే ఛాలెంజీగా ఆయన నేర్పడేమో, ఏదో ఒకటి చేయకపోతే నేర్పడు పోవాయి నువ్వేమిటి అంటాడేమో అని భయం చేసి, సార్ నాకు 10 నిమిషాలు టైం ఉంది సార్ చేస్తాను. టేక్ యూర్ ఓన్ టైం, నేను వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి వస్తాను ఈ లోపల అని చేస్తే నాకు తోచినట్టుగా గాలిపటం ఎగరేయడం, పిల్లలు దెబ్బలాడుకోవడం, కాళ్ళకి ఏదో పేడ అంటుకుంటే దాన్ని తుచ్చుకోవడం, ఇలా అనుకోవడం, ఇలా నాకు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేశాను. దిస్ ఈజ్ మై గో హెడ్ అన్నాడు ఆయన, వితౌట్ ఎనీ డైలాగ్ అండ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, అంతే. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు చేశా. దిస్ ఈజ్ మై గో హెడ్. అట్లా కాదు సార్, నాకు ఫండమెంటల్స్ తెలియవు, ఫండమెంటల్స్ కావాలి సార్ అంటే, యూ కమ్ విత్ మీ అని. అలా రాలేనండి, ఇప్పటికీ చిన్న పిల్లలు ఉద్యోగం, కమ్ విత్ మీ అంటే వాళ్ళలాగా బ్యాగ్ వేసుకుపోగలం కదా, లగేజ్ చాలా ఉందండి, లగేజ్లు అన్నీ ఉన్నాయి అని. సెలవు కూడా పెట్టుకోలేను సార్, ఉద్యోగం నాకు సెలవు ఎవరు అంటే, అయితే ఓ పని చేయి, నేను 6 monthsలో నేను మ్యాక్స్ మిల్లర్ భవన్ వాళ్ళకి వర్క్షాప్ కండక్ట్ చేయడానికి వస్తున్నాను, మైమ్ వర్క్షాప్ 45 days. నేను నాకు అసిస్టెంట్గా వర్క్ చేస్తూ నేర్చుకో అన్నారు. అంటే 45 days అంటే చాలా కష్టం సార్, సెలవు దొరకదు సార్ నాకు. నీకు ఆఫీస్ ఎన్నింటికి అవుతుంది? 5 o'clock అవుతుంది. నేను 6 o'clock క్లాసులు స్టార్ట్ చేస్తా, నువ్వు వచ్చి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చాయి అని చెప్పేసి ఆయన ఆ 45 days నాకు ట్రైనింగ్ ఇస్తూ, ఇప్పుడు డ్యాన్స్ డైరెక్టర్ చూడండి, మూమెంట్ మన సినిమాల్లో మూమెంట్ కంపోజ్ చేసి అసిస్టెంట్ని నేర్పమంటాడు హీరోకి, అసిస్టెంట్ నేర్పుతారు కదా, అలాగే ఈయన మూమెంట్ కంపోజ్ చేసేసి జెనీ టీచ్ దెమ్ అనేవారు. అందులో టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. వాళ్ళకి చెప్పాలంటే మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. నాకు అది పెద్ద అయిన తర్వాత ఎంత బాగా ఉపయోగపడిందంటే, నేను యంగ్ ఏజ్లో ఉండగా 1 hour ప్రోగ్రామ్ ఇచ్చేవాడిని. త్రూఅవుట్ ఇండియా ప్రోగ్రామ్స్ ఇచ్చాను, ఒక 500 మైమ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. బెహ్రాను, కువైట్, సౌత్ ఆఫ్రికా, ఆ దేశాలన్నింటిలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఎందుకంటే సింగిల్ మ్యాన్ షో కాబట్టి వాళ్ళు ఏమి పెద్ద వాళ్ళకి ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకుంటే ప్రోగ్రామ్ వచ్చేస్తుంది కదా, అందుకని ఇన్వైట్ చేసేవారు. అప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా 80 ఏళ్ళు వచ్చింది, దానికి చాలా ఫిజికల్ స్టామినా కావాలి. కబడ్డీ ఆడే ప్లేయర్కి ఉన్నంత, క్రికెట్ ఆడే ప్లేయర్కి ఉన్నంత స్టామినా ఉండాలి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోయింది, కానీ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఫ్యాకల్టీగా కన్వర్ట్ అయ్యి మా చాట్ల శ్రీరాములు గారు తీసుకెళ్ళాను. వి మధుసూదన్ రావు గారిని డైరెక్టర్ ఉండేవారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో నన్ను మైమ్ లెక్చరర్గా జాయిన్ చేశారు. నేను 10 ఏళ్ళు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా 5ంటికి అట్లా వెళ్ళిపోయి క్లాస్ తీసుకునేవాడిని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. తర్వాత ఇప్పుడు కూడా హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో క్లాసులు తీసుకుంటాం మైమ్. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు థియేటర్ పెట్టారు, వాళ్ళు యాక్టింగ్ స్కూల్, దాంట్లో కూడా ఫ్యాకల్టీగా పెడతా. ఎందుకంటే టీచింగ్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అందుకని మైమ్ మొదలలేదు, బట్ పెర్ఫార్మెన్స్ సైడ్ డెమాన్స్ట్రేషన్గా 5 నిమిషాలు 10 నిమిషాలు సరదాగా చేయడం తప్పితే ఫుల్ లెంగ్త్ 1 hour చేయలేకపోతాం. ఎందుకంటే దాని మ్యూజిక్ తోటి
కోఆర్డినేషన్ ఉండాలి, తర్వాత మేకప్ ఉండాలి, లైటింగ్ ఉండాలి అని. నువ్వు కలకత్తాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇండియాలో జోగి దత్ మైమ్ అకాడమీ అని కలకత్తాలో ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ ఉంది, మైమ్ ఇన్స్టిట్యూట్. 5 ఏళ్ళు కోర్స్ అమ్మా అది. 5 ఏళ్ళు మైమ్ నేర్పుతారు. ఆయన రమ్మన్నాడు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వని. 5 ఏళ్ళు నేను ఇక్కడ కలకత్తా రాకండి బాబు, నాకు ఉద్యోగం అది ఇది ఉంది అంటే ఆయన నా పెర్ఫార్మెన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మైమ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో లక్కీగా వేణుమాధవ్ గారు నాకు కాయినింగ్ చేశాడు కూడా. నేను యు ఆర్ ది ఫస్ట్ తెలుగు మ్యాన్ ఇన్ ది వరల్డ్ హూ హ్యాస్ లెర్న్ ది మైమ్ అండ్ యూ టీచింగ్ ది మైమ్. సరే ఎవడైనా ఉన్నాడేమో లేనిపోయిన గొడవలండి, ఎందుకండి ఎవ్వడు లేడు నాకు తెలిసినంత నువ్వే ఫిక్స్ అయిపోయారు. ఇంకా అలాగే నాకు జానీ గెయిల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎదురుగుండా నాకు మైమ్ ప్రోగ్రామ్ ఇచ్చే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మైమ్ వల్ల నాకు అవకాశం వచ్చింది. ట్రూ. అయినా ఇప్పుడు మీరు ఇతర మైమ్ కళాకారులను తయారు చేస్తున్నారు కదా. చేస్తున్నాం. తర్వాత బ్రహ్మాండం తయారు. ఇప్పుడు మైమ్ మధు అని చెప్పి చిన్నజీయర్ స్వామి గారు స్పాన్సర్ చేశారు. అమెరికా వెళ్ళి నేర్చుకొచ్చాడు, అన్ని విదేశాల్లో అదరగొట్టేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్. మేము ఇద్దరం కలిసి కూడా రసరంజనికి రమణాచారి గారు మా చేత క్లాసులు కండక్ట్ చేయించి స్టూడెంట్స్కి నేర్పడం. మీతోటి అంతరించిపోకూడదు ఇది. ఇప్పుడు వేణుమాధవ్ గారు చూడండి ఎంతమందిని మిమిక్రీ ఆర్టిస్టులు తయారు చేశారు. వేణుమాధవ్ గారు అట్లా మీరు నేర్పండి అని చెప్పి, మీకు వచ్చింది నేర్పండి, ఏముంది మీకు అంటే మేము ఇంకా ఎల్కేజీలోని యూకేజీలో ఉన్నాం సార్ అని. చాలా అదే నేర్పండి, మీకు వచ్చిందే నేర్పండి, ఏముంది. మిమ్మల్ని నాటకాలు మైమ్కి వచ్చేలా చేశాయి, మైము సినిమాల్లోకి వచ్చేలా చేసింది, సినిమాలు మిమ్మల్ని రచయితగా చేసింది. ప్రతి దాంట్లోనూ ఒక జర్నీ, అదే డెస్టినేషన్ అనుకుంటున్నప్పుడు ఇంకో చోటుకు కూడా వెళ్ళిపోతున్నారు. సినిమాల్లోకి ఎట్లా వచ్చారు అసలు? ఈ మైము ఎవరు చూసారు మిమ్మల్ని, ఎవరు తీసుకొచ్చారు? అంటే ఆ రోజుల్లో 40-50 ఏళ్ళ క్రితం ఈ వాట్సాప్లో అవి లేవు కదా, ఫోన్లు కూడా లేవు కదా. ఇలా యాక్ట్ చేసి కుర్రాళ్ళు ఆ వాట్సాప్లో డైరెక్ట్గా పంపించేస్తున్నారు. మేము అట్లా కాకుండా ఒక 20-30 రోజులు నాటకం రిహార్సల్స్ వేసి రవీంద్ర భారతి బుక్ చేసుకుని దాంట్లో ఆ పెర్ఫార్మెన్స్ రోజుని సినిమా డైరెక్టర్ని వాళ్ళని చీఫ్ గెస్టులుగా పిలిచి మేము పెర్ఫార్మెన్స్ చూపించుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు తిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అందరం పొలవమంటూ మా ట్రూప్ అంతా వెళ్ళి యాక్ట్ చేయడానికి వాళ్ళకి మాకు ఛాన్స్ ఇవ్వరు కదా, టైం దొరకాలి. వాళ్ళని గెస్ట్గా పిలిస్తే వాళ్ళు వస్తారు కదా. అలాగే బాబు గారు కూడా మా నాటకానికి వచ్చారు. తర్వాత ఆర్జీవి అయితే ఒకసారి మా ఈ రసరంజన్లో ఆ రోజుల్లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు నాటకం వేసేవాళ్ళం. 5 రూపాయల టికెట్. ఈ రామ్ గోపాల్ వర్మ ఓ రోజు మా నాటకానికి వచ్చాడు. వచ్చి ఆయన వచ్చిన సంగతి మాకు తెలియదు. 5 రూపాయల టికెట్ కొనుక్కుని కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఆ 2-3 రోజులు పోయిన తర్వాత ఆయన పిక్చర్లో నాకు ఛాన్స్ వచ్చింది. ఏం సినిమా అది? అనగనగా ఒక రోజు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇతను రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు. ఇప్పుడు సినిమాలో కూడా చేస్తున్నాడు. అతను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాడు. చేస్తే మొన్నే మీ నాటికి చూసామండి, చాలా బాగా చేశారు అని చెప్పి నేను 5 రూపాయల టికెట్ కొనుక్కుని వచ్చి వెనకాల కూర్చుని చూశాను. అయ్యో మీరు వచ్చారంటే మేము తీసుకెళ్ళి ముందర వరుసలో కూర్చోబెట్టి వాళ్ళం కదండి అంటే, మీరు హడావిడి చేస్తారని నేను కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోయాను. రెగ్యులర్గా వచ్చేవాళ్ళ ఆర్జీవి గారు? అంటే మా నాటకానికి వచ్చాడు కూడా మాకు తెలుసు, వచ్చేవాడు లేదో తెలియదు. అలాగే బాపు గారు కూడా ఒకసారి మా నాటకానికి వస్తే, మేము దొంగల మండి అని శంకరమణి పార్థసారథి గారు రాశారు. ఆ నాటకం వేస్తుంటే ఫుల్ ప్యాక్డ్ అనమాట ఆడిటోరియం. చూస్తే ఆయన బాల్కనీలోకి వెళ్ళి కూర్చుని, ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు బాల్కనీలోకి వెళ్ళి చూశారు. చేసి తర్వాత ఎప్పుడు ఆయన పిక్చర్లో మిస్టర్ పెళ్ళాల్లో వేస్తుంటే, మీ నాటకం చూసామండి, బాగా చేశారు, బాల్కనీలో కూర్చొని చూసాం. అయ్యో బాల్కనీలో కూర్చొని చూడడం ఏంటంటే కింద ప్యాక్ అయిపోయిందండి అంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మిమ్మల్ని ఎవరు చెప్పలేదు. మామూలుగా ఆ కాలంలో మేము నాటకాలు వేసాము, మా నాటకాలు చూసి సినిమాల్లోకి ఆహ్వానించారు అని విన్నాం. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఆయన నాటకాన్ని చూసి అలా పిలిచాడు. నాటకాన్ని చూసి పిలిచాడో లేదో తెలియదు కానీ నాటకం చూశాడు. వాళ్ళ అసిస్టెంట్ చెప్పడం వల్ల, వాళ్ళ అసిస్టెంట్ బాలానందంలో మైమ్ నేర్పివాడిని అతనికి, అందుకని అతనికి తెలుసు. ఉత్తేజ్ తీసుకెళ్ళాడు నన్ను. అట్లా జంజాల్ గారు మాత్రం మా నాటకం చూసి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా డైరెక్టర్ తల్లావజ్జుల సుందరం అని వెరీ గ్రేట్ డైరెక్టర్, 150 సార్లు నాటక రంగంలో ఉత్తమ దర్శకుడిగా వచ్చాడు. అంత గొప్ప డైరెక్టర్. అతని దగ్గర 25 ఏళ్ళు వచ్చేసాడు నాటక రంగంలో. అప్పుడు తనికెళ్ళ భరణ్ రాస్తూ ఉండేవాడు, శంకరమంచి పార్థసారథి గారు రాస్తూ ఉండేవారు.
ఇతను డైరెక్షన్లో వర్క్ చేయడం వల్ల మాకు నాటక రంగంలో అంతకు ముందు కూడా చాట శ్రీరాములు గారి దగ్గర వచ్చేసాను, డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి దగ్గర వచ్చేసాను, భానుప్రకాష్ దగ్గర వచ్చేసాను. నాటక రంగంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర యాక్ట్ చేసేవాడిని. చిన్న చిన్న వేషాలు వేయడం, ప్రాంప్టింగ్లు ఇవ్వడం, కట్టెలు లాగడం, వాళ్ళకి టీలు అందివ్వడం రిహార్సల్లో, అట్లా చేస్తూ ఉద్యోగం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోయేవాడిని. సాయంత్రం వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతూ ఉండేవాడిని. లిమిటెడ్ ఓవర్లో ఆడుకుంటూ ఈ 40-50 ఏళ్ళు సాయంత్రం ఎప్పుడు వేస్ట్ చేయలేదమ్మా నేను. ఏదో నాటకం రిహార్సల్ చేయడం ఏదో. నిన్న కాక మొన్న కూడా సుమధుర హాస్యనాటిక పోటీల్లో మిత్రుడు మల్లాది భాస్కర్ అని, బాబాయ్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది, నువ్వు వేస్తే బాగుంటుంది, అది వేస్తావా? నేను రిహార్సల్కి రాలేనురా, చాలా కష్టం అంటే, మేము అందరం మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లోనే రిహార్సల్ అని వాడి మైండ్లో రిహార్సల్ పెట్టాడు. చేసి మనం వేసి వచ్చా. అందుకే ఆ నాటకంలో కిక్ ఉందమ్మా, ఉంది, అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మెమరీ ఎక్సర్సైజ్. ఎందుకంటే ప్రాంప్టింగ్ లేకుండా 45 మినిట్స్ ఆ టైమింగ్స్తో చెప్పడం అని, ప్లస్ 1000 మందికి వినపడేలా చెప్పడం, కనపడేలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఇవన్నీ ఎంతో. జంజాల్ గారు మాకు అదే నేర్పేవారు. మీరు చెయ్యి ఇంత పైకి ఎత్తక్కర్లేదయ్యా, కట్ అయిపోతుంది కెమెరాలో, ఇలా అంటే చాలు. అవును, ఇదేమన్నా నాటకం అనుకున్నారా? ఇంత పెద్ద డాష్ ఉంటుందా? ఇంత లిమిటెడ్ ఉంటుంది. తర్వాత 30 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది. అంత పెద్ద ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, కొంచెం సెటిల్గా చేస్తే చాలు. మాకేం తెలిసి చేసేసి వాళ్ళం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే, ఆ రోజుల్లో కొత్తలో డైరెక్టర్ని బాగా ఇంప్రెస్ చేయాలని చెప్పి యాడ్ లిప్స్ అంటే రైటర్ రాసిన దానికి ఏవో యాడ్ చేసి వేసేస్తూ ఉండేవాళ్ళం. నాకు గుండె హనుమంతరావుకి జబ్బు ఎక్కువ ఉండేది, తెగ వేసేసి వాళ్ళం డైలాగులు. అంటే అప్పుడు ఆయన బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పారు, ఇప్పటికీ నేను మర్చిపోను. మీరు యాడ్ లిప్స్ అడిషనల్ డైలాగ్ వేసినా అది రైటర్ రాసిన డైలాగ్కి ఫ్లేవరు గ్లామరు తీసుకురావాలి, నాట్ లెంగ్త్. ఎంత గొప్ప వాక్యం అంటే నాకు ఇప్పటికీ గుర్తమ్మా. ఇప్పటికీ నేను కూడా నేను అమలాపురం వెళ్ళాం. డొక్కా సీతమ్మ గారి మనవడు ఫణి అని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన అంతకుముందు 2-3 పిక్చర్లు తీశాడు, ఆయనకి నంది అవార్డు కూడా వచ్చాయి. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారి అసిస్టెంట్ శ్రీరమణ అని, మీ పేరు విని ఉంటారు, మిథునం రాశారు చూడండి. ఆయన రాసింది బంగారుమురు, బామ్మ బంగారుమురు కథ సినిమా తీశారు. ఆయనతోటి నేను ఇదే చెప్పాను, సార్ నాకు స్క్రిప్ట్ ఇవ్వండి సార్, నాకు చదువుతుంటే కొన్ని ఏవో ఆలోచనలు వస్తాయి, లెఫ్ట్ సైడ్ పెన్సిల్ తోటి నాకు వచ్చిన ఆలోచన రాస్తాను, మీరు బాగుందంటే పెడదాం, బాగులేదంటే రబ్బర్తో అది చెరిపేస్తాను, నా బుర్రలోది కూడా చెరిపేస్తాను అన్న. నువ్వు చాలా అంటే చేస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, చదువుతుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు మర్చిపోతాం చేస్తుంటే, ఇది డామినేట్ చేస్తుంది. అందుకని గుర్తుపెట్టుకుని పెన్సిల్ తోటి రాసి చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మంచి పద్ధతి అండి, ఇది బాగుందండి. జంజాల్ గారు అదే చెప్పేవారు, మేము చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయకపోతే మొహం అదోలో పెట్టుకుని అరగంట వరకు రికవర్ అయ్యేవాళ్ళు కదా. అంటే అప్పుడు మళ్ళీ పిలిచి పుచ్చగించి చెప్తా ఉండేవారు. ఇస్తే బాగుంటే పెట్టుకుంటాం, బాగోలేకపోతే మానేస్తాం. ఎందుకు డల్ అయిపోకూడదు, డల్ అయిపోతే క్రియేటివిటీ రాదు, బుర్ర పనిచేయదు. అది మొహానే కనిపిస్తుంది కదా. ఇంకా ఉండండి, ఏముంది, బాగోలేకపోతే పెట్టుకోం కదా, ఏముంది. రైటర్ బాగానే రాశాడయ్యా, మీరు ఎందుకు అంత అవస్థపడతారని వాడు, ఆయనే రైటర్. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికోసం మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఇలాగే నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.